నమస్తే టీవీ న్యూస్కి. వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన పాటతో తన మాటతో ఉరుతులవించినటువంటి ఒక మహాగాయకుడు, మహామేధావి, దళిత బిడ్డ అయినటువంటి శ్రీ వేద సాహిత్యుల గారి యొక్క 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమర్చింత గ్రామంలోని తన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒకటి ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఇక్కడ వస్తున్న సందర్భంలో చూస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు ఈయన పర్యావరణ పోరాటాలు ప్రార్థించినటువంటి అభిమానుల విషయంలో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాహిత్యం విషయంలో ఎలాంటి విషయాలు చెప్పవేసుకుంటారో, సాహిత్యం గురించి ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాస్తవంగా మీరు ఈరోజు అమర్చింత గ్రామానికి వస్తారు కదా, అసలు సాహిత్యం గారి గురించి మీరు ఎలా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా సాహిత్యం గురించి మీకు ఏం చేస్తారు? ముఖ్యంగా సాహిత్యం విషయంలో మీరు తన ప్రస్తావనలో సాహిత్యం నిరసన చేశారు. ముఖ్యంగా సాహిత్యం ఈ తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం మరి మీరు ఎలాంటి బాధలు వ్యక్తం చేస్తారు? సాయి చందన గారితో నాకు ఒక 5 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా ఆయనతో నేను ఒక 3 ప్రోగ్రాంలు అటెండ్ అయినా. తర్వాత వ్యక్తిగతంగా కూడా అయినటువంటి సౌమ్యుడు. తర్వాత దళిత బహుజనులలో అటువంటి కవి, గాయకుడు మరి ఇంకొకరు లేదని నా అభిప్రాయం. ఓకే, ముఖ్యంగా సాహిత్యం ఏ విధంగా చూస్తారు? ఈ రోజు వాస్తవంగా దళిత గాయకుడే కాకుండా ఒక మంచి వక్త, ఒక రచయిత, ఒక గాయకుడు, అలాంటి వ్యక్తికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సొంత గ్రామంలో. దీని విషయాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎలా సంతోషపడుతున్నారు అనేది చెప్పండి. సాయి చంద్ర గారు లేనటువంటి లోటు స్పష్టంగా కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. రెండవది ఏమంటే ఆయన విగ్రహం పెట్టడం మా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన విగ్రహం పెట్టినంత మాత్రమే ఆయన ప్రతి ఒక్క మన మనసులో ఉన్నటువంటి పాట రూపంగా, కళాకారుల రూపంగా మన మనసులో ఉన్నటువంటి మహాగొప్ప వ్యక్తిగా భావిస్తుంది. ఓకే, ఈ సాహిత్య విగ్రహం యొక్క ఆవిష్కరణలో భాగంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కేటీ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, తర్వాత వచ్చేసి ప్రముఖ దళిత మేధావులు కానివ్వండి, వీళ్ళ విషయాలు ఏం చెప్పేస్తున్నారు? సాయి చంద్ర గారిని ఇప్పుడు ఏమంటున్నారంటే బయట ఒక పార్టీ అంకితం కాకుండా ఆయన బహుజన మహోన్నత వ్యక్తి, బహుజన నాయకుడు, బహుజన గాయకుడు. ఆయన పాట ఆటతో బహుజన చైతన్యం చేసినటువంటి వ్యక్తిగా భావిస్తున్నాను. ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్యం గారి యొక్క విగ్రహావిష్కరణలో భాగంగా అందరూ స్పందిస్తున్నాం అనుకోవాలి, కేవలం బీఆర్ఎస్ స్పందిస్తుంది అనుకోవాలి. ఇప్పుడైతే మనకు తెలిసిన విషయం ఏంటంటే బహుజనంగా స్పందిస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, పొలిటికల్ గా చూసుకుంటే టీఆర్ఎస్ స్పందిస్తుంది. అయితే ఈ విషయాలు మీరు ఏం చెప్పవలసిన ముఖ్యంగా ఒక గాయకునికి సమున్నతమైనటువంటి గౌరవం దక్కుతలేదు. ఈ విషయం ఏం చెప్పదలుచుకున్నారు? అయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత కవులకే గౌరవం దక్కుతలేదు. ఉన్నటువంటి విషయం రూపంలో మనం మాట్లాడుకోవాల్సి దళితులకు అనేటటువంటి గౌరవం లేకుండా పోయింది. అదే ఒక అగ్రకులస్తులు అయితే ఈరోజు లెక్కన్న మహోన్నతకి తాగుబడి దగ్గర లెక్కన విగ్రహం పెడతారు. ఈరోజు అమరచింతలు పెడుతున్నామంటే దళిత వాళ్ళకు ఎంత విలువ ఉందనేటటువంటి విషయం గమనించాలి మనం అందరం కూడా. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరేం చెప్పాల్సుకున్నారు? సాహిత్యం గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అమృతంతో జరుగుతుంది సొంత గ్రామం. ముఖ్యంగా సాహిత్యం గారికి దక్కిన గౌరవం ఎలాంటి గౌరవం అనుకోవాలి. రెండవది సాహిత్యం గారి విషయంలో ఈ దళిత సంఘాలు కానివ్వండి, అదే దళిత మేధావులు కానివ్వండి ఎంతవరకు స్పందించాలనుకోవాలి, అసలు కార్యక్రమం ఎలా జరుగుతుంది అనుకోవాలి? ఈ కార్యక్రమం కేవలం టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా జరుగుతున్న అనుకున్న అవసరం లేదు, దళితులకు జరుగుతున్నదని అనుకోసం. కాకపోతే ఏంటంటే సాహిత్యానికి జరగాల్సినటువంటి అవమానం ఇప్పుడు అలా ఊళ్ళో పెడుతున్నామంటే మా దళితుల పక్షాన, మా బహుజన పక్షాన చాలా అవమానం. ఎందుకంటే ఒక రెడ్డి కానీ, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న, ఒక మంత్రి లెవెల్లో ఉన్నటువంటి రెడ్డిలకు కానీ, కాపులకు కానీ జరిగిన వాళ్ళ ట్యాంక్ బోర్డు మీద ఎన్నో విగ్రహాలను పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అదే మా దళిత పక్షాన బహుజన బిడ్డ కాబట్టి ఈ రోజు సొంత ఊర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు అన్ని పార్టీలకు అనుగుణంగా అన్ని పార్టీలను కలుపుకపోయి ఒక దళిత గేయకుని వాడుకొని అందరిని కలుపుకొని పోయినటువంటి పాటతో, ఆటతో, తన యొక్క మంచి స్వభావంతో అందరి మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి సాయి చంద్ర. అలాంటి వ్యక్తి లేదంటే నిజంగా మా బహుజన బిడ్డలకు తీరనటువంటి లోటు చాలా అన్యాయం. అంటే సాహిత్యం గారి స్వస్థలం సొంత గ్రామంలో విగ్రహం పెట్టడం ద్వారా మనం ఎందుకు సంతోషపడుతుంది? విగ్రహం సొంత ఊర్లో పెట్టుకుంటున్నారు, సంతోషమే. కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన చేసినటువంటి పనులు కానీ ఈ రోజు ఇంత చైతన్యం వచ్చిందంటే ఒక సాయి చంద్ర వల్లనే అని నేను భావిస్తున్నాను. ఓవరాల్ గా మీరు ఏమనుకుంటారు? సాహిత్యం విగ్రహం ఊళ్ళో కాకుండా హైదరాబాద్ పెట్టాలని హైదరాబాద్ నడి బొడ్డులో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కానీ కొంతమంది
లీడర్లు కానీ, కొంతమంది ముఖ్యమంత్రులు కానీ, కొంతమంది మంత్రులు కానీ, మహనీయులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మాదిరిగా ఈయనంగా సాయిచంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. దానికి అన్ని పార్టీలు, అఖిల పక్షాలన్నీ స్పందించి అన్ని బహుజన సంఘాలు, దళిత సంఘాలన్నీ ఏకమై సాయిచంద్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బౌండ్ కారణం ఏదో ఒక మంచి ప్లేస్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి దళిత బహుజన సంఘాల పక్షాన నేను డిమాండ్ చేస్తాను. చెప్పండి సార్, మీరు తెలుసుకున్నారు సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు? ముఖ్యంగా సాయిచంద్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాల వల్ల మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? మేము ఎలాంటి పాత్ర పోషిస్తున్నామంటే, ఆయన మరిదశ ఉద్యమంలో ఆయన ఆటతోటి పాటతోటి ఆయన అందరి లోపల చైతన్యం కలిగించినందుకు ఇప్పటికీ దళిత బహుజనులు అందరి జర చైతన్యం వచ్చేసి మంచుకున్నారు. దానికోసము ఇప్పుడు ఈ మీటింగ్లకు వీటికి డబ్బులు తీసుకొని వచ్చేటోళ్ళు ఉంటారు. ఆయన దళిత బహుజనుల కోసం పాటుపడ్డందుకు, ఆయన సేవలు అందించినందుకు ఆయన మీద అభిమానంతో ఇంతమంది తరలి వస్తున్నారు. దానికోసం ఈ రోజు అమర్చింత గ్రామానికి విగ్రహావిష్కరణ కార్యక్రమం భాగంగా ఇంతమంది తరలి వస్తున్నారు కదా, స్వచ్ఛందంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనేం కాదు, ఆయన దళిత బహుజనుల కోసం ఆయన సేవలు చేసినవన్నీ గుర్తు చేసుకొని ఆయన ఇంకా వేరే పెద్ద పెద్ద వాళ్ళ వేరే దగ్గర పెడుతుండే, కేవలం వాళ్ళ ఊర్లోనే పెడుతున్నారంటే ఆయన తక్కువ చేస్తున్నట్టే. ఇప్పుడు బయట వేరే దగ్గర పెడితే మా దళితులకు మంచి గౌరవం దక్కేది, ఇక్కడ వాళ్ళ ఊరికే అంకితం అన్నట్టు. పెద్దగా ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడక్కడ పెట్టితే ఇప్పుడు అమర్చింత గ్రామంలోనే కాకుండా ఒక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో విగ్రహం ఆవిష్కరించాలంటే డిమాండ్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు? అవును. ఇప్పుడు ఇవి ఇక్కడ కాకుండా అక్కడ పెడితే ఇప్పుడు చూసిన పిల్లలు కానీ, పెద్దలు కానీ, నెక్స్ట్ జనరేషన్ల వాళ్ళు కూడా భవిష్యత్ తరాలకు అన్నిటి కూడా ఆయన కోసం తెలుసు. చూడగానే ఈ విగ్రహం ఎవరితో అడుగుతారు చిన్న పిల్లలు, ఈయన ఈ పనులు చేసిండు, ఇటువంటి పనుల ముందు ఉండే తెలంగాణ కోసం ఇది చేసిండు, మన జాతి కోసం ఇది చేసిండు, బడుగు బలైన వర్గాల కోసం ఇది చేసిండు అంటానే చెప్తారు. అప్పుడు వాళ్ళ తెలంగాణ ప్రాంతంలోని ప్రసిద్ధ గాయకుడు, అదేవిధంగా పేరుగాంచినటువంటి ఒక వక్త, ఒక గాయకుడు శ్రీ వేద సాయిచంద్ గారు చనిపోయి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం తన సొంత గ్రామంలో జరుపుకున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ గాయకుడు, ప్రముఖ రచయిత అయినటువంటి మన రెడ్డి రాజేశ్వర గారు ఆ సాహిత్యం యాదలోని అన్నగారు ఏం మాట్లాడుతున్నారు ప్రయత్నం చేద్దాం. అన్నగారు చెప్పండి, సాహిత్యం గురించి సాహిత్యం కార్యక్రమం కాబట్టి తెలంగాణ ప్రజానికంలోనే పాటని ఆదరించేటువంటి ఆలోచన కలిగినటువంటి రాష్ట్రం ఇది కేవలం ఒక సాయిచంద్ గారి దగ్గరనే ఆగిపోయింది. సాయిచంద్ గారి దగ్గర మొదలైంది. ఎంతోమంది ఉద్యమ గాయకులను గుండెల్లో దాచుకున్న చరిత్ర కలిగినటువంటి నేల. మరి ఈ నేలపై జన్మించినటువంటి సాయిచంద్ గారిని కూడా అమరచింత మరియు పరిసర ప్రాంతాల్లో కాకుండా తెలంగాణ యావత్తు ఆంధ్రలో కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని పాట ఏదైతే ఉంటుంది, తెలంగాణ రావడంలో అద్భుతమైనటువంటి గాయకుడిగా తన పాత్ర తను పోషించి మరి ఇంతమంది లక్షలాది మంది గుండెల్లో ఒక పాటగాడి మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. కాబట్టి పరిస్థితి వచ్చింది. మన ప్రజలందరి గుండెల్లో ఒక విగ్రహమయ్యే కానీ పాట ఎప్పుడు ప్రజలు సజీవంగా సాయిచంద్ నిలిచిపోతారని చెప్పి తెలియదు. చిన్న విషయం, చాలా మంది ఈరోజు అభిమానులు సుమారుగా 1000 మంది చాలా మంది అభిమానులు ఏమంటారంటే తన సొంత గ్రామంలోనే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని విగ్రహం బాగుంటుంది అనేటటువంటి ఒక వాదన మీరు ఏమంటారు? మొదలైంది కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేజర్గా సొంత ఊళ్ళో అని కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాలు పెట్టింటే చాలా సమున్నతమైన గౌరవం లభిస్తుంది కదా అని మాట్లాడుతుంది. దాని విషయం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నెక్స్ట్ హైదరాబాద్లో పెట్టే కార్యక్రమం ఉంటుందా? 100% ఉంటుంది. గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో పరిసర ప్రాంతాల్లో వ్యక్తులందరూ కూడా ఆయన గౌరవించుకొని గుండెలో పెడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేశారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గుండెలో కూడా ఆయన ఉంటాడు. ఆయన పాట కేవలం ఒక వర్గానికో లేదా ఒక వైషమ్యాల కోసం సాగింది కాదు, పాట ప్రజల కోసం సాగింది. కాబట్టి ప్రజలందరూ దీనిపై ఆలోచన చేసి మరి ఇలాంటి గాయకులు మా ఊళ్ళో ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో
దయచేసి అందరూ సాయి చంద్ర గారి స్మృతిలో సాయి చంద్ర గారి గాలిలో ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ నేల మీద అమరత్వంతో సాయి చంద్ర కనుమూసిండు. సాయి చంద్ర ఆశయాలను, సాయి చంద్ర వారసత్వాన్ని, సాయి చంద్ర ఆదర్శాలను మోసేయడానికి మన రచనమ్మ మన ముందుకు వస్తుంది. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. దయచేసి దూరంగా కాకుండా వచ్చి ఏ వేదిక దగ్గర ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సాయి చంద్ర మన మధ్యలో లేదు. కానీ సాయి చంద్ర ఒక ఆశయాన్ని వదిలి వెళ్ళిండు. సాయి చంద్ర ఒక స్ఫూర్తిని నింపి వెళ్ళిండు. సాయి చంద్ర ఈ తెలంగాణ నేల మీద వారసత్వ పోరాటాలను వదిలిపోయిండు. ఆ వారసత్వాన్ని, ఆ పోరాటాన్ని మోసుకెళ్ళాలి. సభాధ్యక్షురాలు సాయి చంద్ర గారి ఆలోచనలను, తుపాకీ తూటాలు లాంటి ఆలోచనలను సజీవంగా ఉంచుతూ రేయనక పగలనక రాత్రింబవళ్ళు గ్రామ గ్రామాన తిరుగుతూ సాయి చంద్ర గారు ఏ విలువల కోసం బతికారో ఆ విలువల కోసం పాటుపడుతున్న సోదరి రజనీ సాయి చంద్ర గారికి, అలాగే నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సాయి చంద్ర గారిని తన సొంత సోదరుడిగా భావించి ప్రపంచానికి, విశాలమైన ప్రపంచానికి తెలంగాణ ఉద్యమానికి పరిచయం చేసిన మరి పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర సీనియర్ నాయకులందరికీ, మరి సాయి చంద్ర కోసం దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం నినదిస్తూ కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఎంత నిర్బంధం ఉన్నా, ఎన్ని ఈసడింపులున్నా, ఎన్ని అవమానాలున్నా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా నేను సాయి చంద్ర గారిని సర్జికాన్పేట గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభలో రాత్రి 12 గంటలకు కలిశాను. నిజానికి విగ్రహావిష్కరణ సభలు ఒక 7 గంటలకు మొదలై 8 గంటలకు క్లోజ్ కావడము, లేకపోతే ఉదయం 11 గంటలకు మొదలై 1 గంటకు క్లోజ్ కావడం జరుగుతాయి. నన్ను ఆ రోజు ఆహ్వానించిన ఒక సోదరుడు జనం సాయన్నా, నిన్ను చూడవచ్చినారు జనం సాయన్నా. మా గుండెలో నిండి ఉన్న సాయన్నా ఏడి అంటూ, మా గుండెలో నిండి జోహార్ సాయి చంద్ర, జోహార్ సాయి చంద్ర. అందరికీ నమస్కారం. మనందరి ఆత్మీయులు,
పాలమూరు జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరికీ ఆత్మీయుడైనటువంటి మా సోదరుడు సాయి చంద్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి ఆశయాలను కంటిన్యూ చేసే క్రమంలో వారి జ్ఞాపకార్థం ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకుడు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది ఉద్యమకారులు, ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా రజ్జి గారికి, సాయి చనిపోవడం చాలా బాధగా, చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమర్సింత గ్రామంలో సాయి చంద్ర గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా రజని గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్గ హరిశరణ గారికి, వేదిక మీద మాజీ మంత్రివర్యులకు, మాజీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీ గారికి, సాయి చంద్ర అభిమానులందరికీ కూడా ఇంతకుముందు వెంకటేశ్వర చేసినట్టు ఎక్కడో అక్కడ ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమంలో సభలు కట్టే ఎట్లా వచ్చారో సాయి చంద్ర అభిమానులు ఎక్కడో అక్కడ వాట్సాప్ లో చూసుకొని ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తున్నాను. ముఖ్యంగా సాయి చంద్ర గారిని నాకు కొడంగల్ నుంచి ఎప్పుడైతే మొట్టమొదటి సభ కొడంగల్లో హరీష్ రావు గారితో కొడంగల్లో సభ పెడితే అక్కడ ఒక పాట తయారు చేసి అప్పటికప్పుడే 1 గంటలో కూడా పాట తయారు చేసి ఆ పాట వాడినాకనే కొడంగల్ రూపురేఖలు మారిపోయిందని అందరూ వేసుకున్నాను. రేవంత్ రెడ్డి పతనం ఆ పాటతో మొదలైంది. అదే కాకుండా అంబేద్కర్ జ్ఞాన సభ చేసి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఆ సదకాన్పేట గ్రామంలో నేను కూడా ఏ గ్రామ సభ అంబేద్కర్ యొక్క జ్ఞాన సభలు వెళ్తే 3 గంటలకు 4 గంటల వరకు సాయి చంద్ర గారితో పాటుకొని పంచుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చింది సాయి చంద్ర గారు. అదేకాక తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే సాయి చంద్ర గారు పాటతో ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. పాట ఉన్నన్ని రోజులు సాయి చంద్ర గారు బతుకుంటారు. ప్రతి ఇప్పుడే ఆలోచన చెప్పినట్టు ప్రతి ఫోన్లో కానీ ప్రతి వాట్సాప్లో కానీ సాయి చంద్ర గారి పాట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారు అందరం కూడా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. जोहार साई चंद, जोहार साई चंद. అందరికీ నమస్కారం. మనందరి ఆత్మీయులు, పాలమూరు జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరికీ ఆత్మీయుడైనటువంటి మా సోదరుడు సాయి చంద్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి ఆశయాలను కంటిన్యూ చేసే క్రమంలో వారి జ్ఞాపకార్థం ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకుడు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది ఉద్యమకారులు, ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా రజ్జి గారికి, సాయి చనిపోవడం చాలా బాధగా, చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమర్సింత గ్రామంలో సాయి చంద్ర గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా రజని గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్గ హరిశరణ గారికి, వేదిక మీద మాజీ మంత్రివర్యులకు, మాజీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీ గారికి, సాయి చంద్ర అభిమానులందరికీ కూడా ఇంతకుముందు వెంకటేశ్వర చేసినట్టు ఎక్కడో అక్కడ ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమంలో సభలు కట్టే ఎట్లా వచ్చారో సాయి చంద్ర అభిమానులు ఎక్కడో అక్కడ వాట్సాప్ లో చూసుకొని ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాయి చంద్ర గారిని నాకు కొడంగల్ నుంచి ఎప్పుడైతే మొట్టమొదటి సభ కొడంగల్లో హరీష్ రావు గారితో కొడంగల్లో సభ పెడితే
తెలిసి ఆ పాట వాడినాకనే కొడంగల్ రూపురేఖ మారిపోయిందని అందరూ తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి పతనం ఆ పాటతో మొదలైంది. అదే కాకుండా అంబేద్కర్ జ్ఞాన సభ పెట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఆ సదకాన్పేట గ్రామంలో నేను కూడా ఏ గ్రామ సభ అంబేద్కర్ యొక్క జ్ఞాన సభలు వెళ్తే 3 గంటలకు 4 గంటల వరకు సాహిత్య గారితో పాటుకొని పంచుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చింది సాహిత్య గారు. అదే కాక తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే సాహిత్య గారు పాటతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. పాట ఉన్నన్ని రోజులు సాహిత్య గారు బతుకుంటారు. ప్రతి ఇప్పుడే ఆలయ చెప్పినట్టు ప్రతి ఫోన్లో కానీ ప్రతి వాట్సాప్లో కానీ సాహిత్య గారి పాట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కానీ హరిశ్రావణ గారు అందరం కూడా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. अमर है साहिचंद, अमर है साहिचंद. ఇది ఒక కన్నీటి విడిపోలు సభలాగా అనిపిస్తోంది. మరి తన సహధర్మచారిణి రజనీ సాయిచంద్ని మనం ఎంతగా యాద్ చేసుకుంటామో అంతకంటే రెట్టింపు యాద్ చేసుకుంటూ మన యాదిలో యాదై నిలుస్తున్న రజనీకి తప్పకుండా భగవంతుడి కృప ఉండాలని, ఇక్కడున్న మనందరి సహకారం తనకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ నలుమూలల నుంచి వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి సాయిచంద్ను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా పూర్తి తోడ్పాటును అందించి ఆశీర్వాదాన్ని అందించిన పెద్దలు, సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, వేదిక మీద మాజీ మంత్రులు మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా సింగిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి, లెక్చర్ల లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద మాజీ శాసనసభ్యులకు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అందరికీ వేదిక మీద మన ముందున్న అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ సాయంత్రంలో ఉన్న 2-3 విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటే టైం చాలా తీసుకోను. ఫస్ట్ టైం 2010లో టీఆర్ఎస్ ప్లీనరీ సభలో సాయిచంద్ర గొంతు విన్నప్పుడు ఎవరి పిల్లగాడని చెప్పి వెతుక్కున్నాం అందరం. రాతి బొమ్మల్లో ఆ పాట విన్నప్పుడు సభలో ఉన్న ప్రతి ఒక్కరు దాంట్లో మీరు వేదిక మీద చూసినాము. కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు కళ్ళలో నీళ్ళు తీసుకున్నారు. అంత మంచి గొంతు ఎక్కడి పిల్లగాడు ఎక్కడ అని వెతుక్కున్నామే. అలాంటి సాయిచంద్రుని అనేక వేదికలు చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. సాయిచంద్రు పాట ఎత్తిందంటే తప్పకుండా సభ సక్సెస్ అవుతుంది, మనం అనుకున్న కార్యక్రమం సక్సెస్ అయినప్పుడు నాకు నమ్మకం కలిగింది. 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నాకు అంబర్పేట వార్డుని ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అంబర్పేటకి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అక్కడ ఉన్న వాతావరణం చూస్తే, ముఖ్యంగా అక్కడ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ సీటు ఎంఐఎం పార్టీ, చాలా కఠినమైనటువంటి వాడు. ఎట్లా గెలిపించాలా అని చెప్పి చాలా టెన్షన్లో ఉన్నాయి. నాకు అప్పుడు సాయిచంద్ర యాడికి వచ్చింది. తమ్ముడు నువ్వు ఏం చేస్తావో తెలియదు, తప్పకుండా నువ్వు అమర్పేటకు రావాలి, పటేల్ నగర్కి నేను గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రాసిన పాట అయితే నేను. దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకుంటా. క్రమ పద్ధతిలో జరగాలంటే తప్పని పరిస్థితుల్లో కొన్ని పాటించాల్సి వస్తుంది. కాబట్టి మాకిక్కడున్న నిర్వాహకులను ఇబ్బంది పెట్టకుండా ఈ మొదట మంత్రులు
ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లకు కేటాయించడం జరిగింది. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కాదు, సాయి చంద్ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. నేను ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ అందరం అభిమానం చాటుకోవడానికి వచ్చాము. కూర్చోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. దయచేసి విఐపి లాంజ్లో నుంచి అందరూ కూడా దయచేసి వేరే నెక్స్ట్ లైన్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిలబడకూడదు దయచేసి. హలో ఉద్యమాల ఊట చెరమలోన ఊరిన త్యాగాల పట, ఉద్యమాల ఊట చెరిమెలోన ఊరిన త్యాగాల పట, ఉద్యమాల ఊట చెరిమెలోన ఊరిన త్యాగాల పట, సంగమై సాయన్న గుర్తులోన. రజనీ గారికి చిన్నప్పుడే తల్లి చనిపోయిన తల్లి తండ్రి తానే ఇంత వాణి చేసినటువంటి పెద్దలు వెంకటరాములు గారికి, మాజీ మంత్రివర్యులు, మన పార్టీలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ రవీంద్ర రెడ్డి గారికి, శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, జయపాల్ యాదవ్ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, పట్నం నరేంద్ర రెడ్డి గారికి, ఆలయం నుంచి ఎంతో దూరమైన ఎంతో ప్రేమతో వచ్చినటువంటి చింతా లక్ష్మణరెడ్డి గారికి, ఇంతియాజ్ గారికి, చింతా మహేంద్ర రెడ్డి గారికి అక్కడ చేయించేసారు కాబట్టి మీకు కేటాయించిన సీట్లలో ఉంచమన్న దయచేసి ఇక్కడ పక్కకు నిలబడుతూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చేయాలండి. ఇక్కడ మార్కెట్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సాయి చంద్ అమరే, సాయి చంద్ అమరే. 2 సంవత్సరాలు సాయి చంద్ మనం వదిలిపెట్టి ఇప్పుడే సాయి చంద్ ఆశయాలను నిలదీసుకోవాలని సాయి చంద్ గారి విగ్రహం పెట్టి ఆవిష్కరించి సాయి చంద్ యాదిలో అని ఈ సభను ఏర్పాటు చేసిన నా సోదరి రజనీ సాయి చంద్ గారికి నా యొక్క అభినందనలు. అలాగే ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ అన్న గారికి, అలాగే మాజీ కార్యక్రమం సక్రమంగా జరుపుకోవడానికి, సాయి చంద్కు నివాళులర్పించడానికి అభిమానంతో ఇక్కడికి వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉంటే అక్కడ కూర్చోండి అన్న. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే కూర్చోండి, ఎటు కదలొద్దు ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే కూర్చోండి. ఇబ్బంది అయితే వెనక చైర్లు ఉన్నాయి చాలా, వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఎడమ వైపున వెళ్ళాలని కూడా మీరు కూర్చుంటే అక్కడనే కూర్చోండి, లేకపోతే వెళ్ళి చైర్లలోనే కూర్చోండి ప్లీజ్ అన్న. దయచేసి మనకు తెలుసు, ఊరి ప్రజల ముందు మనం సాయి చంద్ గురించి మాటలతో ఏం చెప్పాడు అనేది కొంచెం తెలుసుకుందాం. అసలు సాయి చంద్ జీవితంలో ఏం జరిగింది అనేది కూడా కొంచెం తెలుసుకుందాం. తన పాట ప్రస్థానం ఎలా మొదలైంది, తన ఊరి నుంచి పట్నం ప్రయాణం ఎలా మొదలైంది, అక్కడి నుంచి ఉద్యమాలు నేర్పిన అమరచింత నుంచి పోరుబాట వైపు, తెలంగాణ ఉద్యమం వైపు ఎలా పయనించారు, హరీష్ అన్న గారితో ఉన్న అనుబంధం, బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం, అంబేద్కర్ వాదాన్ని ఇప్పుడే
మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కాళ వెంకటేశ్వర రెడ్డి గారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలందరూ విజయించున్నారు. దయచేసి వారికి మీరు దావియాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం అంటే తప్పుకోండి. స్వాగతం సుస్వాగతం. టి హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు టి హరీష్ రావు సార్ గారికి, మాజీ మంత్రులు బి శ్రీనివాస్ గౌడ్ సారు, లక్ష్మారెడ్డి సార్, నిరంజన్ రెడ్డి సారు, మరి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సారు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి సారు, మరి అందరికీ కూడా జయపాఠాలు గారికి పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు సార్ గారికి విగ్రహావిష్కరణ చేసినటువంటి హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. వేద సాహిత్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు పెద్దలు మహారాష్ట్ర రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు సార్ గారికి విగ్రహావిష్కరణ ఇచ్చేసినటువంటి హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. వారి వెంట ఇచ్చేసినటువంటి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సారు, నిరంజన్ రెడ్డి సార్ గారు, లక్ష్మారెడ్డి సార్ గారు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, జయపాల్ యాదవ్, ఇంకా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, పేరు జయపాల్ యాదవ్ సార్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు స్వాగతం సుస్వాగతం. పాట పెట్టండి అన్న, పాట పెట్టండి అన్న. కొట్టే అతను మిగతా తను కొట్టేది అసలు కొడుతున్నాడు కొట్టి గుంజు కొట్టాడు. దయచేసి మన గౌరవనీయులు పెద్దలు ప్రోటోకాల్ పాటించి మాజీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. పాట పెట్టండి అన్న.
పాటలను రికార్డ్ చేస్తే మూస్తాం కొడుకుని రాత్రి వేసేసేది ఉండే వేయలేదు. ఆడు పాడనీకి వచ్చినా వీడు రికార్డ్ చేసినా సంపుతామని చెప్పి పంపించారు. సేమ్ డైలాగ్ గందుతో వాడు ఇట్లా లేపిండు, లేరా ఎవరు అన్నప్పుడు ఏమరా ఎవరు అనేది ఇడెందుకు అనుకున్నావురా? లేదు సార్ నేను సింగర్ని సార్, నేను పాడవాడికి వచ్చిన సార్. ఏం పాడవాడినవరా? గుర్తులేదు సార్, సరిగా అందులో ఉంది సార్ అంటే ఆయన పట్టుకొచ్చారు. ఎవరా వీడు? స్టూడియో ఓనర్. ఎవరా వీడు అంటే ఆయన సింగర్ సార్. నేను వెళ్ళిపోడే మళ్ళీ చేసుడే. ఆగిన ఎక్కడ సందర్భం లేదు, ఎక్కడ భయపడ్డ సందర్భం లేదు. తెలంగాణ పాటని తెలంగాణ మాటని పోలీసులకు భయపడో జైలుకి పంపినో లేకపోతే చచ్చిపోతామన్న భయంతో ఎక్కడ ఒక్క రోజు కూడా ఆపలేదన్న. 365 రోజులలో నాకు తెలిసి ఒక 5 రోజులు మినహా 360 రోజులు ఏదో ఒక పనిలో, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చౌరస్తాలో, ఏదో ఒక వీధిలో, బస్తీలో అట్లీస్ట్ 10 మంది ఉన్న టెంట్లో నన్న తెలంగాణ పాడవాలి. అంటే 2004 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పబ్లిక్ సభల్నే ఇన్నేళ్ళు మొత్తం ఉన్నా అన్న. మీరు చెప్తే నంబర్ 2011 మే 18వ తారీఖున నా పెళ్ళి అయిందన్న. నేను మే 20వ తారీఖున మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఆరేళ్ల వయసు నుంచి ఇదే పాలమూరు గడ్డ మీద పాల బుగ్గల పసివాడిని జోహార్ సాయి చంద్ర. మీరు ముందర అందరూ కూర్చుంటే వచ్చిన భక్తులు సాయి చంద్రతో తనకున్న అనుబంధాన్ని సాయి చంద్రతో తన వాళ్ళకున్న ప్రయాణం వాళ్ళ మాటల్లో కింద దయచేసి ఈ ముండలో ఉన్న అన్నలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఒక చెల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా చెల్లకు రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో ఏ బాధను తెలపడానికైనా భాష కావాలి, ఆ ప్రాంతపు యాస రావాలి, ఆ మట్టి నొప్పిని అక్షరాల రూపంలో ప్రపంచానికి చెప్పే ఒక కలం కావాలి, ఒక గలం కావాలి. కానీ ఒక్కడే కలం గలమవుతే పాలమూరు తల్లి తెలంగాణ కోసం కన్నా ఉద్యమ గాయకుడు మన సాయి చంద్. అది ఉద్యమ వేదికైనా, రాజకీయ వేదికైనా, అమరవీరుల ప్రాణ త్యాగాలైనా, తల్లుల వేదనైనా, పసిపిల్లల పాఠాలైనా, పండు ముసలోళ్ల సామెతలైనా సాయి అవలీలగా చెప్పగలడు. దళితవాడలో దద్దరిల్లే ప్రసంగమైన, దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదిక పాటైనా, వేదిక ముందు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, బహిరంగ సభల్లో కేసీఆర్ లాంటి మహానాయకుడి కోసం వచ్చిన 10 లక్షల మంది అయినా అదే క్షణంలో అక్కడికక్కడే పాట కట్టడం. అలాంటి గొంతుకు ఎన్నో మహాశక్తులు తోడయ్యి ముందుకు నడపగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాలమూరమ్మ పచ్చని పైట కప్పుకున్నది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుండగా అన్ని గుండెలను కదిలించిన ఆ గుండె చప్పుడు ఆగింది. తెలంగాణ రంగస్థలంలో నీ పాత్ర ముగిసింది సాయి, వేదిక దిగి నా వద్దకి రామిత్రమా అని భగవంతుడు ఆయన్ని పిలవగా, ఏడువని ఇల్లు లేదు, కన్నీరు పెట్టని తల్లి లేదు, అదరని పిల్లలు లేరు, బాధపడని మనిషి లేడు. అది సాయి చంద్ ఈ మట్టితో పెంచుకున్న పేగుబంధం, ఇక్కడి మనుషులతో పంచుకున్న అనుబంధం. ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు గాని సాయి చంద్ లాంటి కళాకారులు అందరూ బిడ్డలు కవులు గాయకులంతా లేఖం చేసి తెలంగాణ ఒక్క గొంతై నిలదీస్తే అప్పుడు అలా వచ్చింది తెలంగాణ. ఉద్యమకారుడు తమ్ముడు సాయి చంద్ గారు అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి సాయి చంద్ గారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా అమర్చింత గ్రామంలో
వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రజనీ సాయిచంద్ గారు, ముఖ్య అతిథులు చేసిన ప్రజలు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సాహిత్యంగా లేని లోటు మనందరికీ మన ఎలక్షన్లో తెచ్చింది. 2023 ఎలక్షన్లో మనం ప్రభుత్వంలోకి రాకపోవడానికి ఆ ఎన్నికల్లో సాహిత్యంగా గారు కూడా ఒక లోటు కూడా కారణం. ఏ సమావేశమైనా ఏ సభ అయినా సాహిత్యం గొప్పగా ఆ సమావేశాన్ని పాటతో ఆర్గనైజ్ చేసేవారు, మాటతో అందరినీ ఆకట్టుకునేవారు. సాహిత్యంలో ఒక కళాకారునిగా ఇంతకు తొలిత చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అంతకుముందు పాడిన పాటల కంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ మరి రాతి బొమ్మల్లో కోల్పోయిన పాటలు నిజంగా అప్పుడు అందరం కూడా తేలించినాం. అందరి కళ్ళంతా నీళ్ళు వచ్చినాయి. మరి ఆ పాటతోనే సాయిచంద్ గారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి శ్రీమతి రజనీ సాయిచంద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, సాయిచంద్ గారి తండ్రి గారు గౌరవనీయులు వెంకటరాములు గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులు, ముందున్నటువంటి మన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున మీకు అందరూ కూడా నా తరఫున అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సాయిచంద్ మా కల్వకుర్తికి అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే రజనీ గారి తండ్రి గారు మా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో అక్కడ పనిచేసేటువంటి సందర్భంలో అనేక సార్లు మేము కలుసుకునేది. ఎన్నికల్లో అన్ని సభల్లో కూడా సాయిచంద్ లేనటువంటి సభ, సాయిచంద్ పాట పాడకపోతే సభలే జరగకపోయేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుగురించే సాయిచంద్ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రోజు కూడా పాట రూపంలో మన ప్రతి ఒక్క మనసులో ఉన్నాడు సాయిచంద్. వాస్తవం చెప్పాలంటే ఏదైనా మన కేసీఆర్ సార్ పాట వినాలన్నా, మన టీఆర్ఎస్ పాట వినాలన్నా సాయిచందే గుర్తుకొస్తాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక వ్యక్తి మన అనుభవం కానీ ప్రతి ఒక్కటి మనం కూడా అనుసరిస్తే తప్పకుండా వారిని స్మరించుకున్న వాళ్ళమైతాం, వారి జన్మకు సార్థకం చేసిన వాళ్ళమైతాం. దయచేసి ఆ విధంగా ముందుకు నడవదామని తెలియజేస్తుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అమర్ హే అమర్ హే. కొత్త కోట వచ్చిన ఆలయం ఒకటే మాట్లాడతారు. ఊరికి వెళ్తుంటే బొడ్రాయిని మొక్కిపోతాం. నా కొత్త కోట మీకు బొడ్రాయి లాంటిది. బాధపడకండి. ఇక్కడ మీ అన్నలు ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు
కొత్తపాటి నుంచి వెళ్తుంటే అన్నకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మాట ఎవరితోటన్నా చెప్పి పంపమ్మా అని అంటారు. అన్న మీ అభిమానానికి మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 2 మాటలు సాయి చంద్ర మీకున్న అనుబంధాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మా అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం. సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు, సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కళాకారుడికి మరణం లేదు, అతని కళకి అంతం లేదు. తెలంగాణ రాజకీయ రంగంలో ప్రజా చైతన్య స్వర సాహితీ శిఖరం, మలిదేశ ఉద్యమ కెరటం సాయి చంద్. అతని సంతకం ఎవరూ చెరపలేనిది, అతని పాట పయనం ఎవరూ తిరగ రాయలేనిది. అది ఆయన చరిత్ర. ఆయన బాటలో నడుస్తున్న రచనమ్మకు మీ అందరి ఆశీస్సులు ఉంటే సాయి చంద్ ఆశయ సాధనలో మరింత ముందుకు సాగుతుంది. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్.